సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, DTV ఎపిసోడ్ 269కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే డేట్ వచ్చేసరికి మనకు 21 August 2021 అండ్ టైం కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ మనకు వచ్చేసరికి 7:15 PM అయితే అవుతుంది. డే కనుక చూసుకున్నట్టయితే ఇవాళ వచ్చేసరికి మనకు సాటర్డే. సో సాటర్డే కాబట్టి మరి ఎక్కువ న్యూస్ అయితే ఏమి లేవు. సో కొంచెం తక్కువనే ఉన్నాయి. సో ఉన్నవి కూడా మనం వచ్చేసరికి త్వరగా అయితే కంప్లీట్ చేసేద్దాం. సో దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి టెస్లా నుంచి. సో టెస్లా మోడల్ 3 కార్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి మనకు ఇండియాలో అయితే ముంబై పూణేలో అయితే మనకి ఇది స్పాట్ అయితే అయింది ఒక పార్కింగ్ ఏరియాలో. ఇది చూసుకున్నట్టయితే జిబ్రా ఉంటుంది కదా మనకు వచ్చేసరికి గీతలు వైట్ గీతలు చారాలు. సో ఆ విధంగా అయితే కార్ మొత్తం అయితే ఉంది. సో ఎక్కడ దీని పేరు గీరు అంతా ఏం లేదు, ఒక నెంబర్ ప్లేట్ మాత్రమే ఉంది. సో దీని మీద అయితే ఒకసారి స్క్రీన్ అయితే చూడవచ్చు. సో ఇది మేబీ మనకు వచ్చేసరికి త్వరలోనే లాంచ్ అవుతుంది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి మోటరోలా నుంచి. సో మోటరోలా వచ్చేసరికి మోటరోలా మోటో G50 ఈ ఫోన్ అయితే ఉందో. సో ఇది వచ్చేసరికి మనకు 5G ఫోన్. ఇది వచ్చేసరికి మనకు గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయితే అయింది. సో ఈ గీక్ బెంచ్లో స్పాట్ అయిన ద్వారా మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే ఉందో. సో ఈ ప్రాసెసర్తో అయితే రాబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే ఎనీవే మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. సో ఇది గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది అంటే అది త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వన్స్ ఇది లాంచ్ అయిన తర్వాత దీని గురించి మళ్ళీ అయితే మనమైతే మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే రియల్మీ నుంచి. సో రియల్మీ వచ్చేసరికి రియల్మీ C21Y ఈ ఫోన్ అయితే ఉందో. సో ఇది వచ్చేసరికి మనకు మిడ్ రేంజ్, సో బేసిక్ మనకు ఫోన్ అని చెప్పొచ్చు. సో బేసిక్ ఫోన్, సో స్టార్ట్అప్ ఫోన్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఫోన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే August 23rd అయితే లాంచ్ కాబోతున్నట్టయితే మనకైతే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. ఒకసారి మీరు దీని స్క్రీన్ అయితే ఈరోజు. సో ఇది వచ్చేసరికి మనకు 23rd అయితే లాంచ్ కాబోతుంది. సో ఇది లాంచ్ అయిన తర్వాత దీని గురించి అయితే మళ్ళీ అయితే మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు సరికి డ్రోన్ డెలివరీ ఏదైతే ఉందో. సో మనకు సరికి ఫ్యూచర్లో ఇదే హైలైట్ అయితే కాబోతుంది. అయితే మనకు సరికి డ్రోన్ డెలివరీ, డోర్ స్టెప్ డ్రోన్ డెలివరీ అయితే ఉందో. సో ఇది వచ్చేసరికి మనకు మెడిసిన్స్ అయితే మొట్టమొదటిసారిగా ముంబైలో అయితే దీన్ని అయితే ట్రయల్ అయితే కొట్టారు. సో ఇది వచ్చేసరికి మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయినట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ డెలివరీ మనకు వచ్చేసరికి మెడిసిన్స్ అయితే చేసింది. సో ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ దీన్ని వచ్చేసరికి మనకు డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ సివిల్ అండ్ యాక్టివేషన్ ఏదైతే ఉందో. సో ఈ డిపార్ట్మెంట్ వీళ్ళు అయితే మనకైతే దీన్ని ట్రై అయితే చేశారు. సో ఇది సక్సెస్ అయినట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసరికి తైవాన్ గవర్నమెంట్. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు వచ్చేసరికి ఈ చిప్ షార్టేజ్ ఏదైతే ఉందో. సో మనకు వచ్చేసరికి ప్రాసెసర్స్ షార్టేజ్. సో ఇది వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ ఈ ఇయర్ Q4 కల్లా అయితే మనకైతే షార్టేజ్ అనేది ఎక్కువ ఉండదు. సో 4th కల్లా మనకు వచ్చేసరికి ఎక్కువ షార్టేజ్ అనేది బ్యాలెన్స్ అయితే అయిపోతుంది. సో చిప్స్ మనకు వచ్చేసరికి ప్రాసెసర్స్ షార్టేజ్ అయితే ఉండదు ఇక మీదట మనకు వచ్చేసరికి Q4 తర్వాత అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇటు ఎనీవే మనం వచ్చేసరికి చూద్దాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకు వచ్చేసరికి SoCs షార్టేజ్ అయితే చాలా వరకు అయితే ఉంది. సో మనకు వచ్చేసరికి ఫ్యూచర్లో తగ్గే అవకాశం అయితే ఉంది. మనం వీటీసీ అయితే చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి శాంసంగ్ నుంచి. సో శాంసంగ్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 FE ఈ ట్యాబ్ ఏదైతే ఉందో. సో ఇది వచ్చేసరికి మనకి ఇండియాలో అయితే అది త్వరలో లాంచ్ కాబోతున్నట్టయితే వీళ్ళైతే సరికి అమెజాన్లో టీజ్ అయితే చేశారు ఒక పోస్టర్ ద్వారా. మీరు అయితే స్క్రీన్ మీద చూడవచ్చు. సో టీజ్ చేశారు అమెజాన్లో త్వరలో, అంటే మేబీ మనకి ఈ మంత్లోనే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వన్స్ ఇది మేబీ నేను అనుకునే దానికైతే 28th or 29th అయితే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వన్స్ లాంచ్ కాగానే దీని గురించి కూడా మనం అయితే మళ్ళీ అయితే మనం ఇన్డెప్త్గా అయితే మాట్లాడుకుందాం. సో వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్ ఇప్పటివరకు నాకు కనిపించిన న్యూస్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ మా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటే సార్ సాయికిరణ్ సైనింగ్ అవుట్. బాయ్.